హాయ్ ఎవ్రీవన్. 10వ తరగతిలోని తెలుగు వాచకం 5వ పాఠం నగర గీతం. అలిశెట్టి ప్రభాకర్ గారి కవి పరిచయం తెలుసుకుందాం. ఈయన 1954 నుండి 1993 వరకు జీవించారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించి ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీ నటుల బొమ్మలను పత్రికలకు వేశారు. తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించారు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన గారి మొదటి కవిత. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ, కరీంనగర్లో స్టూడియో శిల్పి, హైదరాబాదులో స్టూడియో చిత్రలేఖ ఏర్పాటు చేసుకుని జీవితం కోసం ఫోటోగ్రాఫర్గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మారు. ఎర్ర పావురాలు మొదటి కవితా సంకలనం, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ అచ్చైన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందారు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. నెక్స్ట్ వీడియోలో 6వ పాఠం అయినటువంటి భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజ్ గురించి మనము ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్.